391 నామము. నిత్య షోడశికారూప. శ్రీ నిత్య షోడశికారూపాయై నమః. ఇదంతా ఒక్కటే నామము. నిత్యాది 16 రూపములతో ఉన్నది. నిత్యలు అంటే తిథి నిత్యా దేవతలు. ఉపోద్ఘాతంగా ఒక్కరిని గుర్తు చేశారు. మిగిలిన 15 తిథి నిత్యా దేవతలు ఇక్కడ స్మరింపబడ్డారు. కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర. వీరు ప్రధానంగా 15 తిథి నిత్యా దేవతలు. చంద్రకళని ఆధారం చేసుకొని చెప్పారు. పాడ్యమి నుండి పూర్ణిమ వరకు, తిరిగి వెనుకకు వస్తూ అమావాస్య వరకు మొత్తం తిథి నిత్యా దేవతలే. మొత్తంగా ఒక మాసం. తిథులు అంటే ఏమిటి అంటే చంద్రకళలు చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? చంద్రుడే ముఖ్యమా, సూర్యుడు కాడా? చంద్రుడు శుక్లపక్షంలో సూర్యుడి నుండి శక్తి తీసుకుంటూ పెరుగుతున్నాడు. కృష్ణపక్షంలో సూర్యునికి ఇస్తూ తగ్గుతాడు. దీనినే యస్య సహస్రాభి శోరభిశూలేషో హిమాంసు బింబగతః భాసయంతి నక్తమఖిలం ఖేదయతు విపద్గణా నరుణః అని అయ్యప్ప దీక్షితుల వారి ఆదిత్య స్తోత్రం. దీనిని బట్టి మన వారికున్న సౌరశక్తి విజ్ఞానం తెలుస్తుంది. ఇతర దేశాలు ఇంకా భూమి బల్లపరుపుగా ఉంటుందనుకుంటున్న దశలో భూమి గుండ్రంగా ఉన్నది అని ఖగోళం అనే మాట చెప్పిన దేశం భారతదేశం. ఇతర దేశాలు రాజుల పేర్ల మీద నెలలు పెట్టుకుంటే వచ్చే పోయే రాజులు మాకెందుకయ్యా, ఉండే నక్షత్రాలు గ్రహాలను ఆధారంగా పెడతామని గ్రహాలను ఆధారంగా చేసుకొని రోజుల పేర్లు, నక్షత్రాలను ఆధారం చేసుకొని మాసాల పేర్లు చెప్పి మొత్తం భచక్రాన్ని ఆధారం చేసుకొని కాలచక్రాన్ని ఏర్పాటు చేసిన పరమ వైజ్ఞానికులైన భారతీయ మహర్షుల పాదాలకు నమస్కారం చేసుకుందాం. ఇక్కడ నిత్య షోడశికారూప అనే దానికి కాలస్వరూపిణి అని అసలైన అర్థము. కాలం అనుకూలించాలని ప్రతివాడు అనుకుంటాడు. కాలం ఈ 15 రూపాలతోనే ఉంది. నిత్య షోడశిక ఉపాసన కాలశక్తి ఉపాసనే. శ్రీ విద్యలో మిగిలిన 9 విద్యలకి సమన్వయం ఉంది. బగలాముఖి వారాహి తత్వంలో చెప్పబడుతుంది. మాతంగి శ్యామలగా ఆరాధింపబడుతుంది. కాళి కాలస్వరూపిణి షోడశికా రూపంలో ఆరాధింపబడుతోంది. ఇలా అన్ని విద్యలకి సమన్వయం శ్రీ విద్యలో ఉంది కనుకనే శ్రీ విద్యని శంకర భగవత్పాదుల వారు ప్రధానంగా చెప్పారు. కాలస్వరూపమే నిత్య షోడశికారూప. అహోరాత్ర రూపాలతో ఉండే తల్లి. పగలు రాత్రి ఆవిడే. 15 అని చెప్పి షోడశిక ఎందుకన్నారు? ఈ 15 మారుతున్న కళలు. మారని కళ 16వది లలితాదేవి. అమ్మవారు బిందువులో ఆసీన అంటే కూర్చొని ఉంది. త్రికోణం లోపల ఆవిడ చుట్టూ 15 మంది కూర్చుంటారు. ఆద్యాయాః లలితాయాః సురన్యాసస్యుః పంచదశాంగాః లలితాంగిత్వా రూపేణ సర్వాసామాత్మ విగ్రహ అని చెప్పారు. మొత్తం ఈ 15 మంది అమ్మవారి అంగములే, అమ్మవారి స్వరూపములే కనుక అమ్మవారికి వారికి ఏమీ భేదము లేదు. వీరితో కలిపి అమ్మవారిని ఆరాధించడం విశేషం. మారని కళ షోడశి, మారే కళలు 15. చంద్రుడు మన మనసుకి అధిదేవత. మన మనసుకి శుక్ల కృష్ణ పక్షాలు అంటూ ఉంటాయి. కాలచక్రంలో
కృష్ణపక్షము, శుక్లపక్షము ఉన్నట్లుగానే మనసుకి కూడా రకరకాల ఎదుగుట ఎదుగులు బొదుగులు కూడా ఉంటాయి. ఈ ఎదుగులు బొదుగులు ఉంటూ ఉన్న ఏ పరిణామము లేక పరిపూర్ణంగా ఉన్న శక్తి లోపల ఉంది. అది ఆత్మస్వరూపము. అదే షోడశి. మనసుకి మార్పు గాని ఆత్మకి మార్పు ఏముంటుంది? ఆత్మ అంటూ ఒకటి ఉంటేనే మనసు పని చేస్తూ ఉంటుంది. చంద్రకళలు మారుతూ ఉన్న మారని కళగా అమ్మవారు ఉన్నారు. మనలో ఆత్మయే షోడశి. అలాగే సుఖాలు దుఃఖాలు ఎన్ని వస్తున్నా నిండుగా కదలకుండా పరిపూర్ణ స్థితి రావాలంటే షోడశీ తత్వాన్ని గ్రహించగలగాలి. ఇది భావనాత్మకంగా చేయవలసిన ఉపాసన. తరువాతి నామము శ్రీకంఠార్ధ శరీరిణి. శ్రీకంఠార్ధ శరీరిణ్యై నమః. శ్రీకంఠుడు అంటే శివుడు. శివునిలో ఆవిడ అర్ధ శరీరం కనుకనే అర్ధనారీశ్వరి. ఇప్పటి వరకు చెప్పిన దానికి ఒక చక్కటి కొనసాగింపు వాక్యంలా ఇక్కడ ఈ నామం పెట్టారు. మనలో మహా చైతన్య స్వరూపము సంచరిస్తోంది. ఈ మహా చైతన్యానికి మనలోనూ శ్రీచక్రంలోనూ సమన్వయం చేసుకోవాలి. మొదటిది పరా పశ్యంతి మొదలైన రూపములుగా, రెండవది పూర్ణగిరి, జాలంధర, కామగిరి పీఠాలుగా తెలుసుకోవాలి. ఈ రెండింటిని శ్రీచక్రంలోనూ మన శరీరంలోనూ భావన చేశాం. శ్రీకంఠ నామం చాలా గొప్ప శబ్దము. శ్రీకంఠుడు అంటే విషాన్ని కంఠమునందు ఉంచుకున్నవాడు. శ్రీకంఠుని యొక్క అర్ధ శరీరము ఈవిడ. దీని గురించి శంకర భగవత్పాదుల వారు చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి అని ఎందుకన్నారో తెలుస్తుంది. ఈ శ్లోకాలలో జగద్గురువులు శ్రీకంఠ శబ్దాన్ని ఉపయోగించారు. అమ్మ పరమేశ్వరునిలో సగభాగము, అయ్యవారు అమ్మలో సగభాగము. ఇది అర్ధనారీశ్వర తత్వము. ఈ అర్ధనారీశ్వర స్వరూపం అనే అద్భుతమైన భావన మన హైందవ ఆరాధనా విధానంలో కనబడుతుంది. ఇది విజ్ఞాన శాస్త్రం కూడా అంగీకరిస్తున్న గొప్ప ఆశ్చర్యకరమైన అంశము. అర్ధనారీశ్వర తత్వం శ్రీచక్రంతో సమన్వయం. జగత్తంతా శివశక్త్యాత్మకం. శివుడు లేనిదే శక్తి, శక్తి లేనిదే శివుడు లేడు. తీపి అనే గుణాన్ని తీయని వస్తువు లేనిదే ఎలా పొందలేమో, అగ్ని అనే దానిని కట్టె మొదలైన వాటి సహాయం లేనిదే ఎలా పొందలేమో, శక్తిని శివుడు లేకుండా తెలుసుకోలేము. శివునిని శక్తి లేకుండా తెలుసుకోలేము. వారిరువురు ఐక్యం తెలుసుకొని చేసే ఆరాధనే సమయాచారం. ఆ సమయాచార సాంప్రదాయంలోనే వసిన్యాది వాగ్దేవతలు అందిస్తున్నారు. ఎక్కడికక్కడ శివుణ్ణి గుర్తు చేస్తూ సాధన చేస్తుంటే ఆ సాధన ఒక బలంగా పనిచేస్తుంది. అలా గుర్తు చేస్తున్న నామాలలో ఇది ఒకటి. సృష్టి యందు ఆ పరమాత్మ ఒక్కడే ఉన్నాడని ఏకం సత్ అని ఉపనిషత్తు తెలియజేస్తుంది. ఆయన ఈ జగన్నిర్మాణాన్ని చేయాలనుకున్నాడు. అలా అనుకున్నప్పుడు ఏకాకి న రమతే, ఇదే మాట మనుస్మృతిలో కూడా కనబడుతుంది. ఒక్కనికి ఏమీ తోచటం లేదు, కానీ ఇంకొకరు బయట నుండి రావాలంటే ఆయనకి బయట ఇంకొక వస్తువు లేదు. అంతా తానే, వానికి బయట ఇంకొకటి ఏమి వస్తుంది? అప్పుడు జగత్తే లేదు. అంతా తానైన వానికి బయట ఇంకొకటి ఎలా వస్తుంది? అప్పుడు జగత్తే లేదు. సహ ధ్యేత విభజ్య, తనని తాను రెండుగా చేసుకున్నాడు. ఆ రెండుగా చేసుకున్నప్పుడు రెండు రూపాలు వచ్చాయి. అవే నర నారీ రూపము. అంతవరకు పురుషుడు కాదు, స్త్రీ కాదు, ఒకానొక పరంజ్యోతి. ఆయన నుండి ఆ రెండు రూపాలు వ్యక్తమయ్యాయి. ఇదే భావం బృహదారణ్యకంలో చెప్పబడింది. నా ఇమామే
వాత్మానం ద్వేత ఆపయత్తతః పతిశ్చ పత్ని చావతాం అని చాభవతాం. ఒక్క పరమాత్మయే తనను తాను 2 భాగాలుగా చేసుకున్నాడు. వానిలో ఒకటి పతిగా, రెండవది పత్నిగా అయినది. ఇకపై వచ్చే నామములన్నిటికీ ఈ అనుబంధం ఉంది. తరువాత సృష్టి జరిగింది. బ్రహ్మదేవునికి పరమాత్మ సృష్టి చేసే శక్తిని ఇచ్చాడు. ఆ తరువాత బ్రహ్మ మానస సృష్టి చేశాడు. అంటే మనస్సు నుండి సృజించాడు. ఆయన నుండి వచ్చిన ప్రజాపతులు, ఋషులు మొదలైన వారందరూ మానస దృష్టి మాత్రమే. మైథున సారీ బ్రహ్మ ఆ తరువాత బ్రహ్మ మానస సృష్టి చేశాడు. ఓకే. మొదట ఒక పరమాత్మయే 2 భాగాలుగా చేసుకున్నాడు. వానిలో ఒకటి పతిగా, రెండవది పత్నిగా అయ్యింది. సో, ఇంకపై వచ్చే నామాలన్నిటికీ ఈ అనుబంధం ఉందని చెప్పారు. తరువాత సృష్టి జరిగింది. బ్రహ్మదేవునికి పరమాత్మ సృష్టి చేసే శక్తిని ఇచ్చాడు. ఆ తరువాత బ్రహ్మ మానస సృష్టి చేశాడు. మనస్సు నుండి సృజించాడు. ఆయన నుండి వచ్చిన ప్రజాపతులు, ఋషులు మొదలైన వారందరూ మానస సృష్టి మాత్రమే. మైథున సృష్టి కాదది. లోక వ్యవస్థ ఏర్పాటు చేశాడు. అటు తరువాత ఈ సృష్టించిన సృష్టిని ఎలా విస్తరింపజేయాలి అనే ఆలోచన చేశాడు. ఆ ఆలోచనలో బ్రహ్మదేవుడు ఏకాగ్రంగా ప్రణవాన్ని ధ్యానం చేస్తున్నాడు. అప్పుడు ప్రణవం మూర్తిమంతమై ఒక జ్యోతి రూపం ధరించి బ్రహ్మ ఎదురుగా కనపడింది. ఆ జ్యోతి స్వరూపాన్ని చూసి బ్రహ్మ నమస్కరిస్తూ ఉండగా ఆ జ్యోతి రూపంలో ఒక మూర్తి గోచరించింది. ఆ జ్యోతియే మూర్తి అయ్యింది. ఎలా గోచరించిందంటే ఇక్కడ ఆదిశంకరులు ఒక శ్లోకం చెప్తున్నారు. చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ డమ్మిల్ల కాయై చ జటాధరాయ నమఃశివాయై చ నమఃశివాయ. ఇది శ్లోకం వచ్చి అర్ధనారీశ్వర స్తోత్రంలోని మొదటి శ్లోకం అన్నమాట. ఒకే జ్యోతిలో 2 భాగములు. ఎడమవైపు అమ్మవారు, కుడివైపు అయ్యవారు. ఇది మొట్టమొదట బ్రహ్మకు కనపడిన స్వరూపము. అప్పుడు నమస్కరించి, స్వామి, ఈ రూపం యొక్క ఆంతర్యమేమిటని అడిగాడు బ్రహ్మదేవుడు. నాకే రూపం లేదయ్యా, భక్తుని యొక్క ప్రయోజనాన్ని అనుసరించి రూపాన్ని ధరిస్తాను అన్నాడు పరమాత్మ. ఇప్పుడు నీ ప్రయోజనమేమిటి? ఈ జగత్తు ఎలా వ్యాపిస్తుందా అని నువ్వు ఆలోచిస్తున్నావు. ఇది స్త్రీ పుంసాత్మక శక్తితో వ్యాపించాలి. ఆ స్త్రీ సం సం స్త్రీ పుంసాత్మకమైన శక్తి నువ్వు సృజించలేవు. ఇది నా యొక్క శక్తి. అది నీకు చూపించడానికే ఈ జ్యోతి స్వరూపంతో గోచరించాను అన్నాడు పరమాత్మ. ఇప్పటి వరకు నేను ఒకానొక పురుష సృష్టిని చేశాను. ప్రజాపతులు, మహర్షులు వచ్చారు. వీరంతా పురుషులు మాత్రమే. ఒక్క స్త్రీ కూడా తయారు కాలేదు. మరి స్త్రీ సృష్టి ఎలా చేయాలని అన్నాడు బ్రహ్మ. అప్పుడు శివుడు, స్త్రీ సృష్టి చేయటం నీ వల్ల కాదులే, అది ఆవిడ చూసుకుంటుంది అన్నాడు శివుడు. అప్పుడు అమ్మవారి నుండి స్త్రీ శక్తి వెలికి వచ్చింది. ఆ వచ్చిన స్త్రీ శక్తి జగత్తులో వ్యాపించింది. శివుని నుండి పుంస శక్తి వచ్చింది. అలా జగతంతా కూడా ఇలాగా జగతంతా కూడా శివశక్త్యాత్మకంగా గోచరించింది. ఇదే రమణి అనే నామం దగ్గర వివరింపబడినది. రామానామం దగ్గర కూడా వివరించుకున్నాము. స్త్రీ అమ్మ రూపం అని, పుం రూపమంతా అయ్యవారి రూపం. ఈ సృష్టిలో ఏది చూసినా స్త్రీ పుంసాత్మకంగానే గోచరిస్తుంది. మహాకవి నన్నయ్య భారతం రచిస్తూ ఇదే భావన చేశారు. శ్రీవాణి గిరిజ స్థిరాయ దదతో వక్షోముఖం గేషుచే లోకానాం స్థితిమావ హస్త్య విహితాం స్త్రీపుంస
योगोद्भवां ते वेदात्रयमूर्तया स्त्रीपुरुष सम्पूजिता सुरैः भूयासुः पुरुषोत्तमाद्भुज भव श्रीकरान्तराः శ్రేయసే. ముగ్గురు అయ్యలు ముగ్గురు అమ్మలతో జగత్తంతా నడుస్తుందని స్త్రీ పుం సంయోగోద్భవమని గొప్ప మాట ప్రయోగించారు. ఇది మిథునం. ఎవరయ్యా అంటే ఆదిశక్తి పరమాత్మ. అదే అర్ధనారీశ్వర తత్వంగా చెప్పబడుతోంది. ఈ రెండు విడివిడిగా కనిపించవచ్చుగా, ఒకేలా ఎందుకు కనపడాలి అంటే ఆయన ఒక చోట ఆవిడ ఒక చోట కనిపించవచ్చుగా అంటే అందులోనే గొప్ప అందం ఉందండి అని చెప్పారు. ఇద్దరూ కలిసి ఒక రూపంగా కనపడడంలో ఉద్దేశము ఇది రెండు కాదు ఒక్కటే అని చెప్పడం. జగద్రచన కోసం రెండుగా కనబడుతోంది అని చెప్పడం దీనిలో ఉన్న అద్భుతమైన అంతర్యం. శ్రీకంఠుడు అని ఎందుకు మళ్ళీ విశేషంగా చెప్పారు అంటే పరమేశ్వరుడు నీలకంఠుడు. ఆ నీలకంఠుడే జగతిని రక్షించాడు. అర్ధనారీశ్వర రూపంలో కూడా కుడివైపు ఆ నీలకంఠం కనిపిస్తుంది. నీలకంఠునిగా మారడానికి కొంత అమ్మవారే కారణం అన్నారు. విషపానం చేయడానికి సిద్ధమైనప్పుడు అమ్మవారిని మృంగమంటావా అని అడిగితే పర్వాలేదు మృంగండి అన్నది. ఇక్కడ ఒక చిన్న పోతన గారు చెప్పిన శ్లోకం చెప్తున్నారు. మృంగెడువాడు విభుడని మృంగెడిదియు గరళమనియు మేల ప్రజకున్ మృంగమనే సర్వమంగళ మంగళసూత్రంబునెంతమది నమ్మినదో అన్నారు పోతన గారు. ఈ భవ్యమైన స్వరూపాన్ని మనం చూస్తుంటే అమ్మవారు అయ్యవారు కలిసే ఈ జగత్తునంతటినీ రక్షించారు. విషం రింగేవాడు భర్త కదా అంటే ఏం పర్వాలేదు నా మంగళసూత్రం గట్టిది అందట అమ్మవారు. ఆవిడ ముత్తైదువతనం ఎంత గొప్పదంటే విషం రింగిన పరమాత్మ కూడా అలా ఉన్నాడుట. కాదయ్యా, ఆయన మృత్యుంజయుడు కనుకనే ఆవిడ శాశ్వతమైన ముత్తైదువ అయిందంటారు మరికొంతమంది. మనం రెండూ సత్యమనే భావించాలి. మనకి ఇద్దరూ కావలసిన వారే. శ్రీకంఠుడని చెప్పగానే జగత్తును రక్షించిన ఈశ్వర స్వరూపము రెండూ ఒకటే. శ్రీకంఠార్ధ శరీరిణి అనే నామంలో మనం జగత్తును రక్షించే జగజ్జనని జనక ఐక్య భావాన్ని ఒక్కచోట చూడగలుగుతున్నాం. జగత్తును రక్షించే జగజ్జనని జనక ఐక్య భావాన్ని ఒక్కచోట చూడగలుగుతున్నాం. ఇప్పుడు మరొక భావంలోకి ప్రవేశిద్దాం. రూపంగా ధ్యానిస్తే పార్వతీ పరమేశ్వరులు. నిజానికి వారికి రూపం ఉందా? పరబ్రహ్మకు రూపం లేదు. ఆయన శక్తికి అంతకన్నా రూపం లేదు. రూపం లేదు అంటే రూపం ధరించలేరని అర్థం కాదు. రూపం ధరించగలరు. అర్ధనారీశ్వర రూపంలో కనబడిన వారు రూపం దాల్చక ముందు కూడా ఉన్నారు. కేవలం విగ్రహాకారమే కాకుండా శ్రీచక్రం కూడా వారిద్దరి శరీరమే. శ్రీచక్రము శివయోర్వపుః అంటే శివయోహో అనేది దివ్యవచనం. శివుల యొక్క శరీరము శ్రీచక్రము అంటే. శివులంటే శివులు. శివ అంటే అమ్మవారు, శివ అంటే అయ్యవారు. వారిద్దరి యొక్క శరీరము శ్రీచక్రము. ఒక్క విగ్రహాకారమే కాకుండా శ్రీచక్రము కూడా అర్ధనారీశ్వర స్వరూపమని చెప్పడం కోసము శ్రీతో ప్రారంభించారు. ఇది ఒక సాంప్రదాయం. శ్రీచక్రాన్ని వర్ణించేటప్పుడు సరిగ్గా శంకర భగవత్పాదుల వారు ఈ భావాన్ని తీసుకువచ్చారు. శంకరుల సౌందర్య లహరికి స్ఫూర్తి లలితా సహస్రనామ స్తోత్రం. అడుగు అడుగున ఈ సంకేతాలు కనబడుతూనే ఉంటాయి. ఇది చంపకాసోగ పున్నాగ సౌగంధిక లసత్కచ నామాల నుండి గోచరిస్తూనే ఉంటాయి. మధ్య మధ్యలో వసిన్యాది వాగ్దేవతలు పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ ఉంటారు. శ్రీకంఠార్ధ శరీరిణి అని చెప్పడంలో ఇదొక భావము. శ్రీచక్ర స్వరూపమని చెప్పడానికి శంకరుల
శ్లోకమే మనకు ప్రమాణము. ఈ సౌందర్యలహరి శ్లోకం చెప్తున్నారు. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూల ప్రకృతిభిః త్రయశ్చ త్వారింశ ధ్వసుదల కళాశ్రుతివలయ త్రిరేకాభిః స్తారం తవ చరణకోణాః పరిణితాః. దీని అర్థము, అమ్మా నీ శ్రీచక్రం ఎలా తయారైందంటే నవ ఆవరణాల్లో త్రికోణాలన్నీ నీ స్వరూపము, బిందువులన్నీ అయ్యవారి స్వరూపము. ఇక్కడ బిందువులు అంటే ఆ పైన ఉన్న బిందువు కాకుండా ఇంటర్సెక్షన్ అని అనుకోవాలన్నమాట. బిందువులన్నీ అయ్యవారి స్వరూపము. త్రికోణ రూపిణీ శక్తి బిందు రూప శివ స్మృతత. బిందువు వృత్తం నిజానికి ఒక్కటే. శ్రీచక్రంలో ఉన్న బిందువు వృత్తములు శివచక్రములు. బిందువు మధ్యలో ఉన్నది, వృత్తములు చివరిలో వస్తాయి. అష్టదళం, షోడశదళం, చివరికి చతుస్రం. ఇవన్నీ వృత్త చక్రములు. ఈ 4 శివస్వరూపములు. ఇక త్రికోణములు, బిందువు చుట్టూ త్రికోణావరణ ఒకటి, తరువాత అష్టత్రికోణ ఆవరణ. ఇది వసిన్యాది వాగ్దేవతలు ఉన్నది. ఆ తరువాత అంతర్దసారం, బహిర్దసారం, చతుర్దసారం, చతురస్రం. ఇవన్నీ త్రికోణ చక్రములు. 5 త్రికోణముల చక్రాలు, 4 శివచక్రాలు, 2 కలిపి నిర్మాణమైనది శ్రీచక్రం. విశేషమైన భావం, ఇద్దరూ కలిసే ఉన్నారు. శ్రీకంఠార్ధ శరీరిణి అనగా శ్రీచక్ర స్వరూపము అని. శ్రీచక్ర శరీరిణి, శ్రీకంఠార్ధ శరీరిణి అనే మాటని సౌందర్యలహరిలో చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి అని చెప్తే, దీనినే స్కాంద పురాణంలో చెప్తూ వాగుద్భూత పరాశక్తి యా చిద్రూపా పరాభిద వందే తామనిసం భక్త్యా శ్రీకంఠార్ధ శరీరిణి ఇచ్చా సంజ్ఞా చ యా శక్తి పరిపూర్ణ శివోదరా వందే తామాదరేణైవ మామేష్ట ఫలదాయిని అన్నారు. వాక్కుగా వచ్చిన పరాశక్తి ఎవరో ఆవిడే చిద్రూప, చైతన్య రూపిణిగా ఉన్నది. ఆవిడే శ్రీకంఠార్ధ శరీరిణి. ఆ మాట స్కాంద పురాణంలో సరిగ్గా వాక్కు చిద్రూప దగ్గర చెప్పబడింది. పరా పశ్యంతి వాక్కుల కొనసాగింపులో శ్రీకంఠార్ధ శరీరిణి అని చెప్పారు. ఇది ఒక సాంప్రదాయం. పరాది చతుర్విధములైన వాక్కులు శ్రీచక్రంలో సమన్వయింపబడుతున్నాయి. శ్రీచక్రంలో ఉన్న ఆ వాగ్రూపము, దాని ద్వారా ప్రకటింపబడుతున్న చైతన్యము మనం మాట్లాడుతున్నాం. శబ్దం చేస్తున్నామంటే చైతన్యమే. నాదము చైతన్యానికి స్వరూపము. చైతన్యము పరమేశ్వరుడే. వ్యక్తమవుతున్న ప్రతి వాక్కులో చైతన్యము ఉంది. వాక్కుకి అర్థము చైతన్యమే. వాక్కు తప్పకుండా ఒక భావాన్ని చెప్తుంది. భావం మళ్ళీ చైతన్య స్వరూపమే. వాక్కు ఒక అర్థము. ప్రకటింపబడే ఒక స్వరూపము వాక్కు. ప్రకటనకి మూలమై చైతన్యం అర్థం. మూలమైన చైతన్యం అర్థము. అంటే ప్రకటింపబడే ఒక స్వరూపము వాక్కు, ప్రకటనకి మూలమైన చైతన్యము అర్థము. వాక్కు అర్థము ఈ రెండూ తీసుకుంటే వాగర్ధావివ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని రఘువంశ కావ్యం ప్రారంభంలో కాళిదాసు మహాకవి అన్నారు. వాగ్రూప పార్వతీదేవి, అర్థరూపో మహేశ్వర శివపురాణంలోనిది. ఈ సృష్టి అంతా రెండే కళలు అని చెప్పారు.
వాక్కు కళలు కొన్ని ఉన్నాయి, అర్థ కళలు కొన్ని ఉంటాయి. అర్థం యొక్క స్వరూపాలన్నీ శివునివి, వాక్కు యొక్క స్వరూపాలన్నీ అమ్మవారివి. ఈ వాక్కు అర్థం ఎలా విడదీయలేమో, శివశక్తులను కూడా అలా విడదీయలేము. లోకంలో కేవలం సాహిత్యార్థమే చాలా మందికి తెలుసు. శక్తిలోనే శివుడు ఉన్నాడని మామూలుగా చెప్పేస్తారు. కాళిదాసు మాత్రం మామూలుగా వ్రాయలేదు. వాగర్థములు అంటే ఇది సంపూర్ణమైన ఒక అద్భుతమైన తత్వము. సృష్టి అంతా వాగర్థములుగా ఉన్నది. అగ్ని శోమాత్మకం జగత్, వాగర్ధాత్మకం జగత్ అని 2 వాక్యములు ముందు చెప్పి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధ్యాయ వివరణ ఇచ్చింది శివపురాణం. ఆ స్ఫురణ ఇక్కడ తీసుకోవాలి. శ్రీకంఠార్ధ శరీరిణి అనేది పరాది వాక్కుల వివరణ చెప్పి తరువాత కుండలిని గమనంలో 4 పీఠములు చెప్పిన తరువాత చెప్పడంలో ఉద్దేశము ఈ వాగ్రూపమైన స్వరూపాన్ని, శ్రీచక్ర స్వరూపాన్ని, ఉపాస్యమైన అర్ధనారీశ్వర స్వరూపాన్ని తెలుసుకోవాలి. మనం నమస్కరిస్తున్న కామాక్షిదేవి అర్ధనారీశ్వర రూపమే అని శంకరాచార్యుల వారు అన్నారు. శంకరులు అమ్మని పెద్ద దొంగ అన్నారు. శివునిని దొంగలించిందట. నువ్వు సగం ఇయ్యి, మిగిలిన సగం నేను తీసుకోగలను అందట. శివుడు సగం ఇస్తే అక్కడితో తృప్తి పడకుండా త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా శరీరార్థం శంభో రమరమపి సంకే హృతమభూత్ యదేతత్వద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచభ్యామానమ్రం కుటిలససి చూడాలమకుటం. ఇది సౌందర్యలహరిలోని శ్లోకము. సంతృప్తితో మిగిలిన సగం కూడా తీసేసుకొని అలసిపోయి కనిపిస్తోంది అని అమ్మవారిని అంటారు శంకరులు. ఇదేమిటయ్యా నా మీద లేనిపోని నింద వేస్తున్నావు అని అమ్మవారంటే, లేదమ్మా నీలో ఆయన ఉన్నాడు, ఆ చంద్రలేఖ 3 కళ్ళు శివునివేగా అన్నారు. పోని ఆయనే అనుకో, నేను అని ఎందుకు అనుకుంటున్నావు అంటే, ఆ ఎరుపు, ఆ ఉన్నత వక్షస్థలం ఎవరివి, నీవి కాదా అని అన్నారు. లలితా రూపంలో ఎర్రదనము, ఆ వక్షస్థలం చూస్తుంటే జగన్మాతృత్వము కనిపిస్తోంది. 3 కళ్ళు నెలవంక చూస్తుంటే శివుడు కనిపిస్తున్నాడు. కామాక్షి లలితమ్మ కూడా శివశక్తి ఐక్య రూపమే. ఆవిడ కూడా శ్రీకంఠార్ధ శరీరిణి. విగ్రహము శ్రీకంఠార్ధ శరీరిణియే. శ్రీచక్రము శ్రీకంఠార్ధ శరీరిణియే. వాగర్ధములు శ్రీకంఠార్ధమే. ప్రపంచమంతా శ్రీకంఠార్ధ శరీరిణియే అని చెప్తున్నారు.